హాయ్ అండి. బిర్యానీ కంటే రుచిగా తక్కువ మసాలాలతో పిల్లలు కూడా లొట్టలేసుకుని తినేసి టమాటో పులావ్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బియ్యం వచ్చేసి బాస్మతి రైస్ వచ్చేసి 1 కప్పు, నార్మల్ రైస్ వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకుని వాటర్ పోసేసి 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈజీ అండి. ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు. బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వారైనా సరే ఒక్కసారి చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకొని ఇందులో 3 టీ స్పూన్ల వరకు ఆయిల్, 3 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇందులో చూపిస్తున్న మసాలా దినుసులన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసేసి బిర్యానీ ఆకు కూడా వేసేసి వీటిని దోరగా వేయించేయండి. ఇవి దోరగా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ను కూడా కట్ చేసి వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటాలు 2 తీసుకుని కట్ చేసి వేసుకొని టమాటాల్లో ఉన్న గుజ్జు మొత్తం పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలు ప్యూరీ కింద చేసుకొని వేసుకోండి. ఈ టమాటా ప్యూరీ అనేది ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుని 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత బియ్యానికి తగ్గట్టు వాటర్ అనేది బిర్యానీ రైస్కి వచ్చేసి 1.5 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్కి వచ్చేసి 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇలా మలమల మసిలే వరకు కూడా మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా చూసుకొని ఇందులో వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పావు గంట, లో ఫ్లేమ్లో పావు గంట కుక్ చేసుకుని బిర్యానీ కంటే రుచిగా పిల్లలు తినగలిగేంత తక్కువ మసాలాలతో టమాటో పులావ్ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.